ఎడారిలో సెలయేర్లు. మే 20వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా? యోహాను శుభవార్త 18వ అధ్యాయము 11వ వచనము. ఒక చిత్రకారుడు తాను చిత్రిస్తున్న పటం గురించి ఎంత శ్రద్ధ తీసుకుని చిత్రిస్తాడో అంతకంటే ఎన్నో వేల రెట్లు ఎక్కువగా దేవుడు మన జీవితాలను లక్ష్య పెడుతూ ఉంటాడు. ఆయన తన కుంచెతో ఎన్నో దుఃఖాలను మన జీవిత చిత్రంపై గీస్తుంటాడు. ఎన్నో పరిస్థితుల రంగుల్ని పులుముతుంటాడు. ఈ విధంగా తన దృష్టిలో అత్యున్నతమైన అతి మనోహరమైన చిత్రంగా తీర్చిదిద్దుతాడు. ఆయన ఇస్తున్న చేదును సవ్యమైన భక్తి ప్రపత్తులతో మనం జీర్ణం చేసుకోగలగాలి. కానీ ఈ పాత్రను మనం ప్రక్కకు నెట్టేసినట్టయితే, ఈ తలంపులను నోరు నొక్కేసి త్రుక్కి పట్టి ఉంచినట్టయితే మన ఆత్మకు మరెన్నటికీ నయం కాని గొప్ప గాయం అవుతుంది. ఆ చేదును మనకి త్రాగనివ్వడంలో దేవుని ప్రేమ ఎంత అంతులేనిదో ఎవరూ గ్రహించరు. కానీ మన ఆత్మక్షేమం కోసం మనం తప్పకుండా తాగవలసిన ఆ చేదును మన ఆత్మ మాంద్యంలో మత్తులో ప్రక్కకి నెట్టేస్తాం. ఆ పైన అయ్యో ప్రభు, నేను ఎండిపోయాను, నాలో చీకటి నిండింది అంటూ మనం దేవునిపై ఫిర్యాదులు చేస్తాము. నా ప్రియమైన పిల్లలారా, బాధకి మీ హృదయాల్లో చోటివ్వండి. మీ హృదయం అంతా భక్తి పారవశ్యాలతో నిండి ఉండడం కంటే వేదనలు నిండి ఉండడమే ఎక్కువ ఆత్మీయాభివృద్ధికి మూలం. దేవా, బాధని తొలగించు, ఆక్రోశించాడు మనిషి. నువ్వు చేసిన ప్రపంచాన్ని చీకటి అలుముకుంది. గుండెని గొలుసులతో కట్టి రెక్కల్ని నేలకి బిగబట్టి నొక్కిపట్టాయి ఈ ఇక్కట్లు. నువ్వు చేసిన ప్రపంచాన్ని బాధల నుండి విడిపించు. బాధను రూపుమాపమంటావా? గంభీరంగా పలికాడు దేవుడు. ఓర్చుకునే శక్తి నుండి అవకాశాన్ని తీసేయమంటావా? దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్. ఆమెన్.